రాత్రి 7:30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మొదటి మ్యాచ్లో డిపెండబుల్ ఛాంపియన్ ఆర్సీబీతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. ఈ రెండు జట్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే దాదాపు రెండు జట్లు బలంగానే ఉన్నాయని చెప్పాలి. 10 నెలల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ క్రీడాభిమానులకి మంచి కనువిందు చేయనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ తదితర బ్యాట్స్మెన్ ధీటుగా ఉన్నా అక్కడ బౌలర్స్ చెప్పుకోదగిన రీతిలో అందుబాటులో లేకపోవడం ఆర్సీబీ జట్టును కలవరపరుస్తోంది. ముఖ్యంగా స్టార్ పేసర్ హెజిల్వుడ్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానుండడం, కీలక బౌలర్ ఎస్ దయాల్ గత సీజన్లో 13 వికెట్లు సాధించి బెంగళూరు ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకపోవడం ఆర్సీబీ జట్టుకు తీవ్ర లోటుగానే ఉంది. అలాగే శ్రీలంక బౌలర్ నువాన్ తుషారా కూడా ఫిట్నెస్ టెస్ట్ లో ఫెయిల్ అయి అందుబాటులో లేకపోయాడు. దీంతో బౌలింగ్ భారాన్ని మొత్తం భువనేశ్వర్ కుమార్, సుయస్ శర్మ, జాకబ్ డఫీ మోయాల్సి ఉంది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, ఫిన్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజిత్ పటీదార్లపైనే ఆర్సీబీ జట్టు పూర్తిగా ఆధారపడే అవకాశం ఉంది. ఏదేమైనా బౌలింగ్ కష్టాలు ఆర్సీబీని వెంటాడే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ జట్టు బలాబలాలు ఒకసారి పరిశీలిస్తే కొత్తగా కెప్టెన్ గా ఇషాన్ కిషాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసన్, ఇషాన్ కిషాన్ వంటి స్టార్ బ్యాట్స్మెన్ ఈ జట్టుకు తిరుగులేని బలమని చెప్పాలి. అదే సమయంలో సలీల్ అరోరా, నికేత్ వర్మ వంటి యువ ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేటం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బౌలింగ్ విభాగంలో చూస్తే హర్షల్ పటేల్, జైదేవ్ ఉన్నత్కత్ వంటి బౌలర్లు మాత్రమే కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జట్టును నడిపించిన కెప్టెన్ కమిన్స్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం ఈ జట్టుకు మైనస్ అని చెప్పాలి. ఏదేమైనా ఇరు జట్లు బౌలింగ్ విభాగంలో బలహీనంగానే ఉన్నాయి. బ్యాటింగ్లో మాత్రం రెండు జట్లు దుర్భేద్యంగానే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈసారి గెలిపోవటములు మనం వేచి చూడాల్సి ఉంది. రెండు జట్లు మేటి జట్లే, పోరు కూడా హోరాహోరీగానే సాగనుంది. చిన్నస్వామి స్టేడియం పరుగుల వరద పారేందుకు ఎదురు చూస్తుంది. క్రీడా అభిమానులకి పండుగల ఈ మ్యాచ్ జరగబోతోందని చెప్పాలి.